there were signs. Yes, we didn't listen to it. Yes. ఇది చూడండి అసలు కేక కేక. If they are not here, Yeah. I'm sure you will go there. Yeah, yeah. I know the road. You know? సో హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 10 అయితే వస్తుంది, 9:40 అయితే వస్తుంది టైము. ఈ వాన మాత్రం ఇక్కడ మనల్ని వదిలిపెట్టేటట్లేదు, పడతానే ఉంది వాన. ఇంకా ఇక్కడ ఈ వానలతో పెట్టుకుంటే కుదరదని ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ పోయేదానికి కొంచెము ట్రిక్కీగా ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ అది కొంచెము వ్యాలీ పాయింట్ అనమాట. ఆ వ్యాలీ పాయింట్కి పోయేదానికి వర్షం లేకపోతే కొంచెం ఆడ సేఫ్గా పోయేసి రావచ్చు, లేదంటే ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. ఇంకా చూస్తా ఉంటే వర్షం పడతానే ఉంది. సర్లే ఏటో ఒకటి బయలుదేరేసి వద్దామని. సో ఇక్కడ వాష్ మార్ట్ అని ఒకటి ఉంది. ఇక్కడైతే బట్టలు ఉతికిచ్చేదానికి ఇక్కడికైతే వచ్చినాము. ఇది ఇప్పుడు ఇస్తే రేపు సాయంత్రానికి ఇస్తారు. ఆ ప్లేస్కి పోయి రేపైతే వచ్చి ఈ బట్టలను అయితే కలెక్ట్ చేసుకుందాము. కేజీకి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది గ్లౌజులు వేసుకు తప్పదు, చలికి చచ్చిపోతాడు. వెదర్ మాత్రం కోఆపరేట్ చేయట్లా, అయినా సరే ఎటో ఒకటి పోయి ఇచ్చేద్దామని బయలుదేరుతున్నాము. వర్షం కానీ పడకపోతే బాగా పోయేసి రావచ్చు. వర్షం పడతానే ఉంది. ఆడ పరిస్థితి ఎట్టా ఉంటుందో మనకైతే తెలీదు. ఏడా ఇది పరిస్థితి ఇట్లా ఉంటుంది అనమాట. ఏడా ఏ క్షణాన ఎప్పుడు వెదర్ ఏ విధంగా మారుతుందో ఎవరికి తెలీదు. ఒక పక్క రైను, ఇంకొక పక్క చలి, ఇంకొక పక్క ఈ మంచు, ఈ మధ్యలో కనిపించకుండా నల్ల కుక్కలు. సో ఇదిగోండి, పోతా ఉంటే ఈ చలికి ఒక టీ తాగదామని ఎడైతే ఆపినాము. టీయో ఏదో ఒకటి తిని ఆకలేస్తూ ఉంది. ఏదో ఒకటి తినాలి ఇప్పుడు. ఈడైతే కొరియా బ్రిగేడ్ బేకరీ అని అయితే ఒకటి ఉంది. ఫ్రెష్ అండ్ డెలిషియస్ మిలిటరీ. గుడ్. యా పర్ఫెక్ట్. ఒక కాఫీ వేడివేడిగా తీసుకున్నాము. ప్యాటీస్, దీన్నే పఫ్ అని కూడా అంటారు. ప్యాటీస్ వైదేహి కొత్త నేమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. హౌ ఇస్ ద చాయ్? I haven't tasted coffee. సారీ, కాఫీ. How is it? ఈ వర్షం ఇట్లాగ పడేటట్టే ఉంది, అయినా సరే తగ్గేదేలే, పోతా ఉండేది. ఎంత దూరం వీలైతే అంత దూరం పోయి కుదరకపోతే వెనక్కి వచ్చేద్దాం. అది ఈరోజు ప్లాన్. వ్యాలీ మామూలుగా అక్కడ లైటింగ్ ఉంటే బాగుంటుంది, కానీ ఈ మబ్బుల్లో ఏం చేయాలో ఏం అర్థం కావట్లే. నిన్నంత క్లియర్గా ఉంది, ఈరోజు మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది. एक और वेज पैटीज दे दो ना प्लीज. There is nothing to explore there, no? Just The hot experience spring that. is the just the valley and Valley. from that I don't know. Then we don't have particular destination. Yeah. Do you have internet?
Yeah. Can you give me hotspot to see whether if there is anything in June? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మ్యాప్ చూపిస్తా. ఇది వచ్చి మనం ఇక్కడ ఉన్నాం అనమాట. ఇది తవాంగ్, ఎక్కడైతే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం పోవాల్సిండే ప్లేస్ వచ్చి ఇదిగోండి చునామాగో అని ఉంది కదా ఇక్కడ. ఈ చునామాగో దగ్గరికి అయితే వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా. చునామాగో ఇది. ఆడ ఏముందంటే ఆడేం లేదు, కానీ రూట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఒక వ్యాలీలో నది పక్కన అయితే పోతూ ఉంటాము. ఆఫ్ రోడింగ్ కొంచెం అడ్వెంచరస్ టైప్ అయితే ఉంటుంది. వర్షం కానీ లేకపోతే కొంచెం సేఫ్గా పోయేసి రావచ్చు, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వర్షం అయితే పడుతూ ఉంది, కానీ ఒక 2 days నుంచి ఇక్కడికి పోయేదానికి వెయిట్ చేస్తున్నాము. వర్షం అనేది ఆగడం లేదు. ఇంక ఈరోజు ఏదైతే అది అయిందని మొత్తానికి అయితే బయలుదేరేస్తున్నాము. సో అది చునామాగో వీఆర్ గోయింగ్ టుడే. మనం ఏందో, మన బైక్ ఏందో, మనం ఈ వర్షంలో పోవడం ఏందో, ఈ మంచి ఏందో దేవుడా. జస్ట్ పుల్ నా. యా గుడ్ గుడ్ గుడ్. యా 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 గుడ్. Oh no way. Oh. ఈ వానలో ఏంది, మనం మిలిటరీ వెహికల్స్ని ఓవర్టేక్ చేయకూడదు అంటే ఓల్డ్ మనకి యాక్సెస్ ఇచ్చేంత వరకు. ఇదొక ప్రపంచం. చూడండి ఎట్టుంది ఇక్కడ, బురద బురద, మొత్తం బురదే. ఓరే సామా, ఇది ఏందిరా ఇది. విజిబిలిటీ చాలా కష్టంగా ఉందిరా అయ్యా ఇక్కడ. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు ఇక్కడ. కనిపిస్తుందా ఏమన్నా? దీని అంకమ్మ ఫోన్ 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 ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కావడం లేదు. ఓ, ఈ వానలో, ఈ మంచులో ఇది ఒక ట్రాఫిక్ జాము మళ్ళీ. వాట్? ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు వాన్లో వచ్చి అనవసరంగా బుక్ అయిపోయినాము, ఎక్కడికి పోయేదానికి లేదు, పాడు లేదు. ఇక్కడ చూస్తే ఇదిగోండి మేఘాలు ఈ విధంగా అయితే ఉంది, ఎటు కదిలేదు. కాన్స్టెంట్ ఇరిటేటింగ్. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పోయి ఆడ జంగు ఒకటి ఉంది, ఆడ పోయి భోజనం చేసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. పండుగాడుగా పండుగావడా కావాలా? పండుగాడు కావాలా? ఓ నో, ఐ డిడ్ంట్ నో ద జిప్ ఈజ్ ఓపెన్. What is the plan now? Plan is going back, sleep, take rest. You actually anticipated this. Good. My body, like some sixth sense, some intuition was there. Do not wake up today. Do not wake. This will happen. See, even I went to bed. Yeah, which is not usual. Yes. I'm telling you, we had signs. Yeah, I actually once I woke up, na, Yeah. I don't go back to bed. Bed, yeah. Today actually. See.
There were signs. Yes. We didn't listen to it. Yes. అది పరిస్థితి. Yes. The waterfall. Yeah. We can go to the waterfall, see how that looks. Now? Yeah. Like In the while rain. going back we can. No, it will be foggy, no? No? No, I think we'll be able to see. This much. Okay, bro. He said rice and omelette is the option. What to do with rice and omelette? Maggie? Yes. ఇది ఎందుకు బ్యాటరీ అయిపోతుంది అనవసరంగా ఈ లైట్లు ఆన్ చేస్తే. Your shoes are wet from inside? ఎస్, My legs. ఫుల్ ఆఫ్ వాటర్. Because it went from top. నో, మైన్ వెంట్ ఫ్రమ్ హియర్. Yeah, there only mine is. హౌ కమ్? Because my pant was like this. 2 మ్యాగీ 2 చాయ్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఈ చలికి ఏం పోపద్దు కావట్లే ఆడికి. Heavy to very heavy rainfall, very likely at isolated places over Arunachal Pradesh. గుడ్, దాంతో డన్ విత్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇదిగోండి, ఇక్కడైతే 2 మ్యాగీలు 2 టీలు అయితే తాగినాము. అది తాగే లోపల వానంతా ఎటపోయిందో ఈ విధంగా అయితే ఉంది. ఇట్లా ఉంటుంది అనమాట దీంతోనే. ఈ కారు ఏందనుకున్నారు, కూరగాయలు అమ్మే కారు ఇది. దాని లోపలనే కూరగాయలు పెట్టుకుని ఆమె షాపులు పోయి అమ్ముతూ ఉంది. మామూలుగా ఉండదు వెళ్తాను. సో మనం ఇప్పుడైతే వాతావరణం కొంచెం క్లియర్ అయిందని మళ్ళీ ఆ వ్యాలీ పాయింట్కి పోయేదానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఆ వర్షం పడతా ఉంటే ఆ టీ తాగితే డిస్కషన్ చేసుకుంది ఏంటంటే వెనక్కి వెళ్ళిపోదాము తవాంకి, ఇంకా మన వల్ల కాదనుకుంటా మేము ఇద్దరము. ఆ నూడిల్స్ తిని ఆ టీలు తాగే లోపల మొత్తం అంతా వాన ఎట్టపోయిందో ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మాగో రూట్ అయితే తీసుకున్నాము. ఇది మాగో చునా మాగోకు పోయే రోడ్డు. In Rajasthan, went into that single trail routes. That a car I can't do that. Like a very remote locations. ఇక్కడ చూడండి జంగ్ వాటర్ ఫాల్. మనం అక్కడి నుంచి అటు చూసినాము. ఇప్పుడు ఇది ఆపోజిట్. యా हाय मागो ना. हम लोग का एक दोस्त बाइक से आ रहा था, मतलब MT-15 है. अगर उन लोग को मिला तो अगर वो लोग स्टाक हुआ बोलने से मतलब एक बार कॉल करने की बोलेगा. मतलब हम लोग का नेटवर्क लग गया है मतलब. अच्छा, ओके, थैंक यू. व्हाट डिड ही से? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వెనకాల ఆగిపోయినారంట. వాళ్ళు ఒకవేళ కనిపిస్తే కాల్ చేయమని మనకైతే చెప్పినారు. ఇదే రూట్లో ఉంటారు వాళ్ళు, ఇంకా రాలేదంట వాళ్ళు. फ्रेंड्स अदर है ना, आपका फ्रेंड्स आ गया है ना? हाँ, वो लोग पूछ रहा था आप लोग स्टक हो गया क्या कहीं? फोन करने के लिए వాళ్ళు అనమాట. వాళ్ళకైతే చెప్పేసినాము మన జాబ్ డన్. రే, ఈ చూడండి అసలు ఏముందో ఈ రోడ్డు. దిక్కులు చూడకూడదు ఇక్కడ, ఎందుకంటే సైడ్ రైలింగ్లు కూడా లేవు ఇక్కడ. మాగో ఐసానా? మాగో సీదా. గుడ్. रास्ता मालूम नहीं है ना. हाँ, ये रास्ता तो गूगल में भी नहीं है. नहीं है. दिस वे. ओके, ठीक है, బాయ్. మాగో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి మాగో రైట్. ఇట పోతే వేరే దగ్గరికి పోతాము. మనం ఇప్పుడు అటు పోకూడదు. ఇక్కడ నుంచి రూట్ మ్యాపు లేదు, పాడు లేదు, పోతా ఉన్నాం అంతే. ఇది ఒక స్వర్గము, ఇది ఒక ప్రపంచం అంతే. మామూలు ప్రపంచం కాదు ఇది. ఇదిగోండి, ఇక్కడ ఒక పెద్ద టాస్క్ అయితే పెట్టింది మనకి వాటర్ అమ్మ.
ఫుల్ కోల్డ్ నో. ఈ విధంగా ఉంది ఇది రోడ్డు అడ్వెంచరస్గా. ఇదే అనమాట ఇంకా మనం దారి పొడుగుతా. ఒర్రే ఓ ఏడ చూడండి అసలు రోడ్డు ఏమైనా ఉంది అసలు ఈ కొండల మధ్యలో పోతామంటే. ఒర్రే ఏమైనా గట్టి పెట్టినారు ఇక్కడ. ఓ మై గాడ్ జస్ట్ డిడెంట్ ఎక్స్పెక్ట్ నో. మీరు చూడండి అసలు ఏముందో ఇక్కడ వాటర్ ఫాల్, ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా. సో ఇదిగోండి ఇక్కడ చూసేదానికి పెద్దగా ఏం లేదు. ఏమంటే ఈ రోడ్డు ఎక్స్పీరియన్స్ కోసమే ఈ రూట్లో పోతూ ఉండేది. ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఇక్కడ. See how much clear the water is, na? Look at this. Entering the natural tunnel. ఇది చూడండి అసలు కేకో కేక. ఒర్రే బ్యాగ్ని అయితే వెనకాల కట్టేద్దాము. బ్యాగ్ తగిలించుకుంటే అమ్మాయికి భుజాలు నొప్పులు పడుతున్నాయంట ఈ టర్నింగ్లో, అందుకని కట్టేద్దాము. సూర్యుడు వస్తున్నాడు. సో డేంజర్. ఏడా చూడండి రా ఏముందో అసలు బ్రిడ్జీలు ఇవే. సో మాగో 13 కిలోమీటర్లు ఇంకా ఇట్లాగే ఉంటుంది. ఇంకా ఇట్లా దారి పొడుగుతా పోతా ఉండేది. అస్సలు చూడండి వాటరు, ఆ వాటరు, ఆ రాళ్ళు, ఆ చెట్లు పడిపోయి ఆ రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి ఉంటాయి పెద్ద పెద్ద ముద్దులు. మంచి బ్రిడ్జ్ ఒకటి వచ్చిందిరా. ఒక్కసారి ఇక్కడ చూడండి అసలు ఏముందో. దారిలో వస్తా అంటే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది ఈ ఇనప దాంతో కట్టి. ఇది మాత్రము లొకేషన్ మాత్రము పైన వరకు కొండలు, ఆకాశం క్లియర్గా అయితే ఉంది. అక్కడక్కడి నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఇది మాత్రం వాటర్ మాత్రం హైలైట్ అసలు ఇక్కడ. రెండు వాటర్ ఎట్టున్నాయో. సో ఇది పరిస్థితి. ఆ చెట్టు అడ్డం పడిపోయి ఎట్టుందో చూడండి ఆడ. గో అండ్ కమ్. హాయ్.
Look at this tree. Yeah. Because of the wind, na? Yeah. It is only branching one side. Yeah. Mago! This is Mago. Border Road Organization welcome you to Chuna and Mago. సో ఇదిగోండి ఇప్పుడైతే మనం మాగో అనే ఒక విలేజ్కి అయితే వచ్చినాము. ఇది ఆల్మోస్ట్ మనకి మంచు కొండలు అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మామూలుగా ఇది సమ్మర్ వీళ్ళకి, అందుకని ఇక్కడ పెద్దగా చలి ఉంది కానీ మంచు ఏం లేదు. అదే కానీ చలికాలంలో అటు వచ్చినామంటే ఇదంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. మనకి ఎదురుగా మంచు కొండలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇంతలా చలి నీళ్ళల్లో ఇక్కడ ఒక వేడి నీళ్ళు గుంట అయితే ఉందో. గుడ్. ఆడ ఒక తొట్టులాగా వాళ్ళు అయితే స్నానాలు చేస్తున్నారు చూడండి. అవి వేడి నీళ్ళు అనమాట. మనకు ఆడ నుంచి అయితే పొగలు వస్తూ ఉండే దాంట్లో నుంచి. మనకు ఆడ చూస్తే మొత్తం అంతా మంచుతో కప్పబడిపోయి ఉంది. ఇంతలా చలి ప్రాంతంలో ఇక్కడ వేడి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. అట్లా ఉంటుంది అనమాట. గో. చాలా వేడిగా ఉండేయంట. బట్ వాటర్ ఇస్ సో క్లియర్, నో? How hot? Very hot. Oh. Yeah. Oh my god. Geyser water. Good. इससे नहीं चलता है, कुछ नहीं होता है। कुछ नहीं होता? देखिए में गर्म है लेकिन हाँ चमड़ा नहीं चलता इससे। हाँ कुछ भी नहीं होता इसमें। చాలా వేడిగా ఉండే. ఆల్మోస్ట్ మనకి గేజర్లో నుంచి వచ్చినంత ఉన్నాయి. మనకి ఇప్పుడు మన చేతులే చాలా చల్లగా ఉన్నాయి, అయినా కూడా మనకి వేడి అనిపిస్తున్నాయి అంటే ఇంకా నార్మల్గా ఎంత వేడిగా ఉంటాయి అర్థం చేసుకోవచ్చు. నైస్. See, our hands are cold, no? Even though we are feeling that much of hotness. Once you go in there, you can't come out. एक बार अंदर गया तो बाहर भी आने में फिर ज्यादा ठंडा नहीं लगता है? हाँ, थोड़ा सा ठंड लगता है। अब पीने के बाद आपको 2 घंटा गर्मी होके फिरता है बर्फ जो। अच्छा. अभी जो आप 1 घंटा में नहाएगा हाँ. और आपको निकलेगा, हाँ. थोड़ा ठंडा लग जाएगा। हाँ. तब जगत पीने के बाद 2 घंटा आपका शरीर जो है हिट हो जाता है। Oh. What are you saying? 2 hours? To get out, Huh? it will be cold for a little bit, but until you wear jacket and all. But after that, for 2 hours, your body will remain warm. Good. So, If they are not here, yeah, I'm sure you will go there. yeah. Show me that 4 degree. Present temperature మనకి 4 degrees. రాత్రికి -3 degrees పోతా ఉంది. సో ఇదిగోండి మనం అయితే మాగో వరకు అయితే వచ్చినాము. ఇక్కడ ఒక వేడి నీటి గుంట అంటే హాట్ స్ప్రింగ్ అయితే ఉంటే దాన్ని చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక గొంగూరు లేక్ అయితే ఒకటి ఉంది. ఆ లేక్కి పోయేదానికి ఇప్పుడు మనకి సెట్ కాదు. ఉండేది ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ మొత్తం ఆఫ్ రోడ్డు 1.5 గంట అయితే టైం పడుతుంది అక్కడికి పోయేదానికి. అదే కాకుండా ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, పోవద్దండి. ఇప్పుడు పోతే పొద్దున పోండి, ఏమన్నా నిదానంగా వచ్చేదానికి సాయంత్రం అన్న అవుతుంది. ఇప్పుడు పోతే నైట్ ఆడ ఇరక్కపోతారు మంచులో అని అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇంకెందుకు లేని మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మనం 12,000 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాం ప్రజెంట్. చలికాలంలో వస్తే బిలో ఉంటుంది. ఇంకా ఇక్కడ మొత్తం అంతా మంచే.
గుడ్ దాని లోపల దాదాపు ఒక 30 కిలోమీటర్ల దాకా లోపలికి వెళ్ళిపోయి ఉంటాము. ఆడ పోతే ఆడ మంచు పర్వతాలు అయితే ఉన్నాయి, వాటిని చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినాము. ఇవన్నీ ఆ మంచు వాటర్ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. ఫుల్ Wait, let me pay for this. What I